అందరికీ నమస్కారం. స్టూడెంట్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలో, అప్డేట్ చేసిన తర్వాత విద్యార్థి యొక్క అపార్ను ఏ విధంగా జనరేట్ చేయాలనో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా గూగుల్ నందు యూడేస్ ప్లస్ను టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అనబడేటటువంటి ఈ ట్యాబ్ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ని సెలెక్ట్ చేసుకొని గో ప్రెస్ చేసిన తర్వాత అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ యూడేస్ కల్పించే ఫెసిలిటీస్ ఇందులో కనబడతాయి. మనకు కావాల్సినటువంటి స్టూడెంట్ మాడ్యూల్ని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ స్టూడెంట్ మాడ్యూల్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి మన డైస్ కోడ్ గాను మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ అండ్ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అయితే మన స్కూల్ యొక్క పర్సనల్ విండో కనబడుతుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మన స్కూల్ యొక్క పర్సనల్ విండో ఈ విధంగా కనబడుతుంది. ఇందులో మనం 2025-26కు సంబంధించినటువంటి కరెంట్ అకాడమిక్ ఇయర్ని ట్యాబ్ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మన స్కూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇందులో పూర్తిగా కనబడతాయి. ఇందులో మనం తీసుకోవాల్సినటువంటి ఆప్షన్ ఏంటంటే అపార్ మాడ్యూల్. ఏ విద్యార్థికి అయితే అపార్ మాడ్యూల్ మనం చేయలేదో ఆ విద్యార్థి యొక్క జీపీ, ఈపీ, ఎఫ్పిని మనం కంప్లీట్ చేసామా లేదా చెక్ చేయాలి. ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అపార్ జనరేట్ అవుతుంది. ఉదాహరణ 1వ తరగతి యొక్క విద్యార్థి డేటా తీసుకుందాం. ఇందులో ఎన్రోల్మెంట్ 17, జనరేటెడ్ 15, రిక్వెస్ట్ 0, నాట్ అప్లికబుల్, నాట్ అప్లైడ్ 2, ఫెయిల్డ్ 0. ఇప్పుడు నాట్ అప్లైడ్ ప్రెస్ చేస్తే ఏ విద్యార్థులకైతే ఇంకా అపార్ జనరేట్ కాలేదో వారి యొక్క డీటెయిల్స్ కనబడతాయి. ఇందులో ఒక విద్యార్థిని ఉదాహరణ ద్వారా తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ విద్యార్థి యొక్క పేరు యాజ్ పర్ స్కూల్ రికార్డ్స్ కనబడుతుంది. దాన్ని జాగ్రత్తగా చెక్ చేయాలి. తర్వాత ఆధార్లో విద్యార్థి యొక్క పేరు కనబడుతుంది. ఈ రెండింటి కంపారిజన్ కరెక్ట్గా చేయాలి. ఈ రెండిట్లో నేమ్ ఇచ్చినటువంటి ఎక్స్ట్రా మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ డాట్ కానివ్వండి, హ్యాష్ కానివ్వండి, స్పేస్ కానివ్వండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత ఈ 2 ఈక్వల్ అయితేనే మీకు అపార్ జనరేట్ అవుతుంది. ఒకవేళ ఈక్వల్ కాలేదు అని అంటే మనము 2 విధాలైనటువంటి మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1, స్టూడెంట్ నేమ్ కరెక్షన్ కోసం మనము S03 ఫామ్ని మన డీడీఓకి, బ్లాక్ లెవెల్ ఆఫీసర్కి లేదా డిఈఓకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ S03 ఫామ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనం లాగిన్లో మొదట ఎంటర్ అయ్యేటప్పుడు అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దానికంటే ముందు ఇక్కడ ఫామ్ సెంటర్ అని ఉంటుంది. ఈ ఫామ్ సెంటర్లో ఫామ్ S02 వచ్చి 2 నుంచి 12 తరగతుల మధ్య కొత్త విద్యార్థిని యాడ్ చేసేదానికి ఉపయోగించే ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఫామ్ S03 మనం నేమ్ చేంజ్ కానివ్వండి, క్లాస్ చేంజ్ కానివ్వండి, బేసిక్స్ డీటెయిల్స్ చేంజ్ కానివ్వండి, ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైస్ కోడ్, స్కూల్ నేమ్, బ్లాక్ నేమ్, డిస్ట్రిక్ట్, పెన్ నెంబర్ ఖచ్చితంగా వేయవలసి ఉంటుంది. తర్వాత స్టూడెంట్ కరెంట్ నేమ్ అంటే కరెక్షన్ కావాల్సినటువంటి నేమ్ని ఇక్కడ వేయాలి. క్లాస్, స్టూడెంట్ యొక్క క్లాస్ని వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ ఆప్షన్స్ ఎడిట్ చేయబడతాయి అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్, నేమ్ యాజ్ పర్ ఆధార్, క్లాసు మరియు సెక్షన్. పాత నేమ్ అంటే కరెక్షన్ చేయవలసినటువంటి అంటే ఓల్డ్ నేమ్ని ఇక్కడ రాస్తాం. కరెక్షన్ చేయవలసినటువంటి నేమ్ మనకు కావాల్సినటువంటి పేరుని ఇక్కడ రాయాలి. అదే ఓల్డ్ డేట్ ఆఫ్ బర్త్ మనకు కావాల్సినటువంటి డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అదేవిధంగా ఆధార్ యాజ్ పర్ ఆధార్ మరియు సెక్షన్, ఓల్డ్ క్లాస్ అండ్ సెక్షను, కొత్త సెక్షన్, ఇవన్నీ రాసి అక్కడ టిక్ చేసి కింద స్కూల్ హెడ్ మాస్టర్ వారి యొక్క డిసిగ్నేషన్ విత్ సీల్ వేసి బ్లాక్ లెవెల్ ఆఫీసర్కి కానీ మరియు డిఈఓకి కానీ ఇది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టూడెంట్ నేమ్ అంటే యాజ్ పర్ స్కూల్ రికార్డులో మనం మార్చాలంటే S03 ఫామ్ని బ్లాక్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వాలని తెలుసుకున్నాం. అదే నేమ్ యాజ్ పర్ ఆధార్ ఈ డేటా మార్చాలంటే ఖచ్చితంగా మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ సెంటర్లో వాళ్ళు చేయడం అప్లికేషన్ ఫిల్ చేసి ఆధార్ ప్రకారం ఆధార్లో ఏదైనా మార్పు ఉంటే ఆధార్ని అక్కడ ఖచ్చితంగా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధార్లో మార్పు చేసిన తర్వాత కూడా మీ పేరు రాంగ్గా కనబడుతూ ఉంటే ఇక్కడ కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది. అదే మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అప్డేట్. దాన్ని డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ని చేంజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఈ విద్యార్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఇందులో కనబడతాయి. ఇందులో ముఖ్యంగా మనం డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ని మార్చాలంటే ఈ చెక్ బాక్స్ని క్లియర్ చేయాలి. చెక్ బాక్స్ని క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విద్యార్థి యొక్క పేరు డిఫరెంట్గా ఉందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే ఈ విద్యార్థి యొక్క పేరుకి ఇక్కడ ఇచ్చినటువంటి పేరుకి తేడా ఉంది. దీన్ని మార్చాలి అంటే ఈ విద్యార్థి పేరు మార్చాలి. ఈ విద్యార్థి పేరు మార్చాలంటే మనం ఖచ్చితంగా S03 ఫామ్ని బ్లాక్ లెవెల్ ఆఫీసర్కి ఇచ్చి వారి ద్వారా మారిన తర్వాత మాత్రమే మనము అపార్ని జనరేట్ చేయగలం. తర్వాత పేరు మారిందా లేదా అనేది ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ డేటా ఉంది. ఈ డేటాని రీఫ్రెష్ చేసి చూస్తాను. రీఫ్రెష్ చేసిన తర్వాత అంటే నేను S03 ఫామ్ని ఇచ్చిన తర్వాత
ఇక్కడ డేటా మారింది, బాగా గమనించగలరు. ఇక్కడ ఉండేటటువంటి నేమ్కి ఉండేటటువంటి నేమ్కి ఈక్వల్గా ఉంది కాబట్టి సో ఇప్పుడు నేను అపార్ని జనరేట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అపార్ని ఎలా జనరేట్ చేయాలంటే అపార్ మాడ్యూల్ని క్లిక్ చేయాలి, డిజైర్ని క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికైతే చేయలేదో వాళ్ళకి అపార్ మాడ్యూల్ని క్లిక్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ గమనించినట్లయితే ఈ విద్యార్థికి డేటా ఇక్కడ డిజేబుల్లో ఉంది. సో డిజేబుల్లో ఉండేటువంటి డేటా ఎనేబుల్ కావాలంటే ఇందులో 6 రకాలైనటువంటి ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఈ 6 రకాలైనటువంటి డేటాని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మనకు ఆ డేటా ఎనేబుల్ లేకొస్తుంది. ఆ ఎనేబుల్ లేకొచ్చేదానికి మనం డేటాని చెక్ చేయవలసి ఉంటుంది. ఇందుకు గాను స్కూల్ డాష్బోర్డ్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. స్కూల్ డాష్బోర్డ్లో ఆ పిల్లవాడు 1వ తరగతిలో ఉన్నాడు కనుక వ్యూ అండ్ మేనేజ్ క్లిక్ చేసి ఆ పిల్లవాడి డేటా అయిందా లేదా చెక్ చేస్తాం. ఈ పిల్లవాడి డేటా ఇంకా జీపీ, ఈపీ, ఎఫ్పీ చేయవలసి ఉంటుంది. జీపీని క్లిక్ చేసి ఇందులో డేటాని సేవ్ చేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్, అందులో కూడా డేటాని సేవ్ చేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డేటాని కూడా సేవ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి ఈ పూర్తి డేటాని కంప్లీట్ డేటాని సేవ్ చేసిన తర్వాత మాత్రమే ఆ విద్యార్థికి అపార్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అపార్ మాడ్యూల్ క్లిక్ చేస్తాం, క్లాస్ 1 సెలెక్ట్ చేస్తాం. ఇందులో నాట్ అప్లైడ్, ఇంతకుముందు మనకు ఫర్హాన్కు సంబంధించినటువంటి డేటా డిజేబుల్లో ఉంది, ఇప్పుడు జనరేట్ కాబడింది. ఇందులో విద్యార్థి యొక్క డేటాని ఎలా అపార్ కోసం ఇవ్వవలసి ఉంటుందో తెలియజేస్తాను. మొదట ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, వాళ్ళ యొక్క డేటా అంటే ఫాదరా, మదరా, లీగల్ గార్డియన్నా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క 5 రకాలైనటువంటి గుర్తింపు కార్డులను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ గుర్తింపు కార్డు యొక్క సంఖ్యని ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత ఆ డేటాని ఇక్కడ కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. సో ఆ కన్ఫర్మేషన్ ఎలా చేస్తామో చూపుతాను. ఇందులో విద్యార్థి యొక్క డేటాను ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో ఇక్కడ యొక్క ఫాదర్, మరి అతని యొక్క ఆధార్, ఫిజికల్ కన్సెంట్ ఉండేటటువంటి నేమ్, డేటు, తర్వాత హెడ్ మాస్టర్ గారి యొక్క కన్సర్న్ కన్ఫర్మేషన్ ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కన్ఫర్మేషన్ తర్వాత ఆధార్ జనరేట్ చేసేదానికి డిపార్ట్మెంటు ఆన్ క్యూలో పెడుతుంది. సో ఈ విధంగా అపార్ను జనరేట్ చేసి అందరి విద్యార్థుల యొక్క డేటాని ఆన్లైన్ చేసేదానికి అందరూ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సహాయపడగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.